నామినేటెడ్ పదవుల్లో ఆశావహులకు అవకాశాలు వచ్చాయా? 60,000 అభ్యర్థనలను చంద్రబాబు నిశ్చితంగా పరిశీలిస్తున్నారా? త్వరలో 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్స్ను కూడా నియమించనున్నారా? పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరగబోతోందా? కూటమిలోని 3 పార్టీల నేతలు కార్యకర్తలను కలుపుకుని ముందుకెళ్తారా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. ఇప్పుడు మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు. 2 ఏళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం అంటున్నారట. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారట. సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు కూడా చేస్తున్నారట. ఇంతకు ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. డీటెయిల్స్ ఈ స్టోరీలో. పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభవార్త అందించారు. త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అయితే నామినేటెడ్ పోస్టుల కోసం 1,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో పదవులు రాలేదని ఎవరూ ఏమీ అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి ఆ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు. వైసీపీకి ఓటు వేసిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని తాను చెప్పినట్టు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండవద్దని, పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అయితే సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వారిని దరి చేరనివ్వవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి పనితీరు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో వారు ప్రభావం చూపించాలి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. వీటిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు అంతే హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారట. ప్రజా ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలని కూడా చంద్రబాబు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను వీలైనంత త్వరగా అందించాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు తప్పనిసరిగా ఆయా జిల్లాల్లో పర్యటించాలని పేర్కొన్నారు. జిల్లాలకు వెళ్లే సమయంలో జిల్లా సమన్వయకర్తలు, ఎమ్మెల్యే, ఎంపీలకు సమాచారం ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారికి క్లియర్ కట్గా చెప్పారు. పర్యటనల సంఖ్య పెరగాలి. కార్యకర్తలు నాయకులతో మమేకమవడంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలి. ఎక్కడా గ్రూపు రాజకీయాలకు తావు ఇవ్వకూడదు అని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే చాలా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఎంపీలు లోక్సభలో వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని లేవనెత్తి పరిష్కారంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించడం మన విధానం. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్ సౌర పలకాలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2 కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20,000 రాయితీని అదనంగా అందిస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి 80,000 రూపాయలు వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తామని కూడా చంద్రబాబు వివరించారు. ఇకపోతే కూటమి ప్రభుత్వంలో జిల్లాలోని ముఖ్య నాయకులు నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. దేవాలయ చైర్మన్లలో తమకు ప్రాతినిధ్యం దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రావడంతో నామినేటెడ్ పోస్టుల్లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు తమకు నామినేటెడ్ పోస్టులు దక్కుతాయనే భరోసాతో ఉన్నారు. దీంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.